ఓరి నాయనో ఫ్రాంక్లిన్ ఇంటి ముందు ఏంటి ఇంత సూపర్ ఫార్చునర్ కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు శివరాత్రి పండుగ రాబోతుంది. అబ్బా అరే ఫ్రాంక్లిన్, నా కార్ అయితే మొత్తం క్లీన్ అయిపోయిందిరా. మరి నీ కారు? ఏ డ్రైవర్ ఆగాగు, ఇంకా కొంచెం ముందు వైపుకైతే కొద్దిగా దుమ్ముంది, దీన్ని కూడా క్లీన్ చేసిస్తాను. ఏంది ముందు దుమ్ముందా? సరే సరే, నువ్వు క్లీన్ చేస్తూ ఉండరా. నేనైతే కొద్దిసేపు ఇందులో మంచిగా స్నానం చేస్తాను. ఇలా మనం ప్రతిరోజు ఈత కొడితే ఎంత సంతోషంగా ఉంటుందో. అరే ఇదేంటిది? ఇక్కడేంటి ఏదో కారు కనిపిస్తుంది. ఫ్రాంక్లిన్ అరే ఒకసారి రారా, ఇక్కడ ఏదో కారు కనిపిస్తుందిరా. ఏంటి డ్రైవర్, కార్ కనిపిస్తుందా? ఇంతకీ ఎక్కడుంది? అరే కిందరా, కింద ఉంది, ఒకసారి చూడు. అదిగో చూసావు కదా, ఇక్కడ వచ్చేసి కారు ఉంది. అవును డ్రైవర్, ఇక్కడ నువ్వు అన్నట్టుగానే కార్ అయితే ఉంది. ఇంతకీ ఇదేం కారు? అరే ఇక్కడ కూడా ఒక కారు ఉన్నట్టుందే. అరే డ్రైవర్, ఇక్కడ కూడా ఒక కారు కనిపిస్తుందిరా. సేమ్ ఇది కూడా దానిలాగే ఉంది. ఇవి ఇంతకీ ఏం కార్లు? ఇవి టయోటా ఫార్చునర్ లాగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మనం అయితే వీటిని బయటికి లాగి చూద్దాం, ఓకేనా? అరే గైస్ ఇదిగో చూడండి, ఇవి వచ్చేసి మేము అనుకున్నట్టుగానే ఫార్చునర్ కార్లు అనమాట. వీటినైతే మేము పైకి లాగేసాము, కానీ ఇవేంటి ఇంతగానం పాడైపోయాయి. అయినా కానీ ఈ చెరువులోకి ఇవి ఎలా వచ్చాయి ఏమీ అర్థం కావట్లేదే. అరే అవునరా ఫ్రాంక్లిన్, ఇవి ఇక్కడికి ఎలా వచ్చుంటాయి ఏమీ అర్థం కావట్లేదు. కానీ అరే ఫ్రాంక్లిన్, నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. అదేంటంటే నా దగ్గర చెత్త కారు ఉంది కదా, వీటిని మనం రిపేర్ చేసుకున్నాం ఇంకో మనకు వచ్చేసి సూపర్ కార్లు ఉంటాయి. ఫార్చునర్ కార్ అంటే నీకు కూడా ఇష్టం కదా. డ్రైవర్ అవునవును, నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. కానీ ఇవి చూస్తుంటే చాలా పాడైపోయాయి కదా, వీటిని రిపేర్ చేయడానికి ఎంత డబ్బులు అడుగుతారో ఏంటో. అరే ఎంత అడుగుతారో ముందు మన షాప్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది కదరా. వీటిని వచ్చేసి మన కార్లకు మనం అటాచ్ చేసేసుకొని వెళ్దాం పదా. ఓకే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, మేమైతే కార్లకైతే వీటిని అటాచ్మెంట్ చేసేసుకున్నాం. సరే డ్రైవర్ పద వెళ్దాం. ఫ్రాంక్లిన్ పదరా, నేను కూడా వస్తున్నాను. తొందరగా మనం వీటిని రిపేర్ చేసేసుకుందాం. ఓకే గైస్ ఇదిగో చూడండి, మేము ఇద్దరం అయితే వెళ్తున్నాము. డ్రైవర్ చూసుకుంటూ జాగ్రత్తగా రా. సరేరా వస్తున్నాను, పద లేట్ చేయకు, ముందు చూసుకుంటూ వెళ్ళు. ఓకే ఫ్రెండ్స్ ఇదిగో చూస్తున్నారు కదా, మేమైతే కార్లను తీసుకెళ్లిపోతున్నాము. వీటిని రిపేర్ చేయడానికి ఎన్ని డబ్బులు అవుతాయో తెలియట్లేదు. ఫ్రాంక్లిన్ హైవే రేడ్కి వచ్చాం కదరా, ఇప్పుడు కొట్టొచ్చరా. పద. ఓకే గైస్ మొత్తానికైతే లాస్ట్ సెంటెన్స్ లో ఉన్న కస్టమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే డ్రైవర్ ఇక్కడ. అరే ఫ్రాంక్లిన్ ఏంట్రా షట్టర్ మూసి ఉంది. ఎవరో వచ్చారు. ఎవరది? ఫ్రాంక్లిన్ ఏంటి ఇలా వచ్చావు? హే బెన్నీ ఇదిగో చూడు, ఇక్కడ 2 కార్లు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి చూడడానికి ఫార్చునర్ కార్ల లాగా ఉన్నాయి. ఇవి వచ్చేసి చాలా పాడైపోయినట్టున్నాయి. కానీ నువ్వేం చేస్తావంటే, నువ్వు ఎలాగైనా సరే వీటిని మంచిగా రిపేర్ చేసి కొత్త దానిలాగా తయారు చేసి ఇవ్వు. ఫ్రాంక్లిన్ అవునవును, ఇవి చాలా పాడైపోయాయి. వీటిని రిపేర్ చేయడానికి మరి కాస్ట్ ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే ఇవి ఫార్చునర్ కార్లు కదా, వీటి స్పేర్ పార్ట్లు కూడా చాలా ఎక్కువ రేట్ ఉంటాయి. సరే అదంతా నువ్వే చూసుకో, కానీ ఒక్కొక్క కార్కు మొత్తం రిపేర్ చేయడానికి ఎంత అవుతుందో చెప్పు. ఇవి చాలా పాడైపోయాయి కదా, వీటికి మనం రిపేర్ చేయాలంటే ఒక్కొక్క దానికి ఇంజను, అలాగే లోపల సీట్లు, అలాగే ఇవన్నీ కూడా పాడైపోయాయి. వీటన్నిటికీ కౌంట్ చేసుకుంటే ఎంత అవుతుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, వీటన్నిటికీ కౌంట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక్కొక్క కార్కి $10,000 అవుతుంది. మీరు 2 కార్లు తీసుకొచ్చారు కాబట్టి $20,000 అయితే వీటి రిపేర్ మొత్తం అవుతుంది. అబ్బాబాబా ఏంటి $20,000? అరే అన్ని డబ్బులు మా దగ్గర లేవే. ఫ్రాంక్లిన్ నా గురించి నీకు తెలుసు కదా, నేను ఇంకా నువ్వు నాకు తెలుసని తక్కువ చెప్పాను. ఎందుకంటే నువ్వు చాలా సార్లు నా దగ్గరికి వస్తూ ఉంటావు. బెన్నీ నీ గురించి నాకు తెలుసు. సరే మేము డబ్బులు తీసుకొస్తాము, నువ్వైతే రిపేర్ చేసి పెట్టు. సరే వెళ్ళి రండి. మీరు వచ్చేలోపు వీటన్నిటిని అయితే నేను స్పేర్ పార్ట్లు తీసుకొని రిపేర్ చేసి పెట్టిస్తాను. అరే ఫ్రాంక్లిన్ ఏంట్రా అంతకే ఒప్పుకున్నావు? ఏ డ్రైవర్, ఈ బెన్నీ నాకు చాలా రోజుల నుంచి తెలుసు, చాలా తక్కువ రేటుకే చేస్తాడు. మనం ఒకవేళ ఇంకా వేరే షాప్ కు వెళ్ళామనుకో, అక్కడ ఇంకా చాలా ఎక్కువ అడుగుతారు. సరే గానీ ప్రెసెంట్ నా దగ్గర అయితే డబ్బులు లేవురా. నువ్వు గనక ఏమైనా హెల్ప్ చేసావంటే నువ్వు నాకు ఇచ్చిన డబ్బుల్ని నేను ఎప్పుడో ఒకప్పుడు నీకు ఇచ్చేస్తాను. సరే డ్రైవర్ ఇస్తాను, కానీ డబ్బులు ఇక్కడ లేవు కదా, ఇంటి దగ్గర ఉన్నాయి. పదా ఇంటికి వెళ్దాం. సరేరా ఫ్రాంక్లిన్ పద, నా కార్ని కూడా నేను అక్కడే పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే మన వెహికల్స్ ఉన్నాయి కదా, మన వెహికల్స్ ని ఇక్కడే పెట్టేసి డబ్బులు అయితే తీసుకెళ్లిపోదాం. డ్రైవర్ ఇక్కడ వచ్చేసి కార్ పార్క్ చేయి. ఓకే గైస్, కార్లను అయితే గ్యారేజ్ లో పార్క్ చేసేసాం. అరే ఫ్రాంక్లిన్ దారిలో వెళ్ళేటప్పుడు కొంచెం ఫుడ్ తిని వెళ్దాం రా, కొన్ని ఎక్కువ డబ్బులు తీసుకో. అరే డ్రైవర్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా, ఇంతమంది ఉన్నారు? అరే ఫ్రాంక్లిన్ ఇక్కడ వచ్చేసి ఎవరో ఏలియన్స్ సూట్స్ వేసుకొని తిరుగుతున్నారనుకుంటా, అందుకే వాళ్ళని చూడడానికి జనాలు వచ్చారేమో. అవునరా, నాకు కూడా అదే అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ సూట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అవును గానీ ఇంతకీ టాక్సీకి ఫోన్ చేసేవారా? ఇంకెక్కడుందో చూడు. అరే డ్రైవర్, ఫోన్ చేశాను కదా, వస్తుండొచ్చు, దారిలో ఉందేమో. బుక్ చేసిన వాళ్ళ కస్టమర్స్ లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఎవరింతకీ? అరే డ్రైవర్, టాక్సీ వచ్చింది, దాదా తొందరరా. అరే వస్తున్నాను రా, పద పోనీ. సార్ ఎక్కడికి వెళ్ళాలో డెస్టినేషన్ చెప్పండి. లాస్ శాంటోస్
సిటీకి దూరంగా ఉన్న కస్టమ్స్ కి వెళ్ళు. ఓకే సార్, మొత్తానికి లొకేషన్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ ఆపేయచ్చా? ఓకే, ఎంత అయింది? సార్ మీ ఇద్దరికి 400 రూపీస్ అయింది. అబ్బాబ్బాబ్బా ఇదేంద్రా ఇది, అందరు కూడా చాలా ఎక్కువ రేటు చెప్తున్నారు. జస్ట్ 200 అయ్యేదానికి 400 అయింది అంటున్నారు. సరే సరే, నేను నీకు డబ్బులు ఫోన్ పే నుంచి కొట్టేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక నేను వెళ్తాను. అరే గైస్, ఇదిగో చూడండి, కార్లు అయితే రిపేర్ అయిపోయాయి. కాకపోతే రెండిటికి కూడా బ్లాక్ కలరే ఉంది. ఫ్రాంక్లిన్, మీ కార్లని రిపేర్ చేశాను, కాకపోతే కలర్ ఏది వేయాలో తెలియక నేనైతే అలాగే ఉంచేశాను. సరే సరే, నేనైతే నీకు డబ్బులు ఫోన్ పే నుంచి అయితే కొట్టేస్తాను, ఎందుకంటే వీటికి కలర్స్ మేమే వేసుకుంటాము. అరే ఫ్రాంక్లిన్, ఇప్పుడు కలర్ వేసుకోవాలంటే కూడా డబ్బులు కావాలారా? ఓకే గైస్, ఇదిగో చూస్తున్నారు కదా, కలర్స్ అయితే వేయించాము. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి నా ఫార్చునర్ కార్ అన్నమాట. ఇది ఎల్లో కలర్ లో నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది కదా. చూడ్డానికి కొద్దిగా గోల్డ్ కలర్ లాగా కూడా అనిపిస్తుందని ఈ కలర్ అయితే వేయించాను. అలాగే మన ట్రేవర్ వచ్చేసి దీనికి చూడండి, కొద్దిగా పింక్, అలాగే కొద్దిగా రెడ్, అలాగే కొద్దిగా ఎల్లో కలర్, ఇలా 3 కనిపించేలాగా కలర్ అయితే వేయించాడు. ఇది చూడండి, ఇది కూడా చూడ్డానికి నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది కదా. ఇవి వచ్చేసి నార్మల్ ఫార్చునర్లు కాదు, ఇవి వచ్చేసి ఫార్చునర్ లెజెండర్స్ కాబట్టి నిజంగా దూరం నుంచి చూస్తే చూడండి ఎంత సూపర్ గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు వచ్చేసి మేము ఏంటంటే వీటికైతే కొద్దిగా ఫోటో షూట్ అయితే తీసుకుంటాము, అంటే కొన్ని ఫోటోలు తీసుకుంటాము. ఎందుకంటే గైస్, మనం ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోలు పెట్టామనుకోండి, చాలా లైక్స్ అయితే వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే తీసుకుంటున్నాను. అరే ఫ్రాంక్లిన్, లో యాంగిల్ నుంచి దించురా, బాగా దించు, ఓకేనా? ఓకే ట్రెవర్, అలాగే ఉండు, కొద్దిగా జూమ్ చేసి దించుతాను. అరే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి దించు. ఇదే కరెక్ట్ పొజిషన్, ఇక్కడ నుంచి దించు. ఓకే ఓకే, ఇక్కడ నుంచి అయినా సరే దించేస్తాను. ఓకే గైస్, ఇంకా కొద్దిగా జూమ్ చేసేద్దాం. అరే ఫ్రాంక్లిన్, నువ్వు ఫోటోలు దించుకుంటున్నావు, కానీ ఇలా పడుకుంటే నీ ఫేస్ అయినా కనిపిస్తుందా అసలు? ట్రేవర్, ఇప్పుడు ఈ అప్ యాంగిల్ నుంచి దించు. అరే ఇలా ఎవరైనా సరే ఫోటోలు తీతారా? సరే దించుతాను నేను. ఏ ట్రేవర్, ఒక వీడియో తీయు, ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తాను. సరేరా, దుంకు. మన దగ్గర ఉన్న ఈ గోల్డెన్ ఫార్చునర్ చాలా మందికి ఇష్టం ఉంటుంది కాబట్టి ఈ వీడియోకి ఖచ్చితంగా 10,000 లైక్సే వస్తాయి. ఓకే గైస్, ఫోటో షూట్ అయితే అయిపోయింది. ట్రేవర్, ట్రేవర్ ఆగు, నేను వస్తున్నాను. అరే రారా, తొందరగా పోదాం. నాకైతే దీన్ని ఎప్పుడెప్పుడు నడిపించాలా అని ఆశగా ఉంది. ఓకే గాయ్స్, ఇదిగో చూడండి, నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి ఎస్యూవి కార్ కదా, అందుకే నిజంగా చూడండి, ఊరి నాయన ఏమన్నా ఉందా దీని లుక్స్. అలాగే మన ట్రేవర్ గాడిది కూడా బాగానే ఉంది, ఎందుకంటే వాది రెడ్ కలర్ ఉంది. అరే ఫ్రాంక్లిన్, మనం ఆఫ్ రోడ్ డ్రైవింగ్ కి వెళ్దాం రా. అక్కడ వచ్చేసి ఇవి ఎస్యూవి కార్స్ కదా, ఎలా డ్రైవ్ చేస్తాయో చూద్దాం. ఓకే గైస్, ఇదిగో చూడండి, మన ట్రేవర్ అయితే ఊరి నాయన ఇంత పెద్ద గట్టును కూడా ఈజీగా ఎక్కించాడు. అరే మరి డ్రైవర్ అంటే ఏమనుకున్నావురా? పద. ఆహా, అవునా, సరే, ఈ గట్టును ఎక్కి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగా చూడండి, నేనైతే ఈ గట్టునైతే ఎక్కిస్తున్నాను. ఎక్కుతుందా ఇది? అరే ఇంకా కొంచెం. అరే గైస్, వచ్చేసాడు, దగ్గరికి వచ్చేసాడు. పదండి, మనం ఫాస్ట్ గా వెళ్దాం. అరే ఫ్రాంక్లిన్, వచ్చేసాను రా, నేను కూడా వచ్చేసాను. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మేము ఈ సిటీలోనే అన్నిటికైనా పెద్ద గట్టునైతే ఎక్కేసాము. అది మరి ఫార్చునర్ కార్స్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ట్రేవర్, సరే పద, ఇప్పుడు వచ్చేసి కార్లని షిఫ్ట్ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నువ్వు నా కార్ని నడిపించు, నేను నీ కార్ని నడిపిస్తాను. ఇంటికైతే తీసుకెళ్ళిపోదాం. సరే రా ఫ్రాంక్లిన్, నువ్వు ఆ కారు నడిపిస్తున్నావు కదా, నేను ఈ కార్ని నడిపిస్తాను. జాగ్రత్తగా తీసుకురా. రే, ఏమాత్రం డ్యామేజ్ చేసావో అయిపోతావు నువ్వు. ఓకే ట్రేవర్, పద, ఇంకా ఎందుకు అక్కడే ఉంటున్నావు? వస్తున్నాను రా, మెల్లిగా వెళ్ళు, ఓకేనా? ముందు చూసుకోరా, వెనక్కి కాదు, ముందు చూసుకొని వెళ్ళు. ఓకే, ఓరి నాయనో. ట్రేవర్, చూసుకో. ఓరి దేవుడా, ఓరి నాయనో, ఏంట్రా ఇది, పార్ట్స్ అన్ని ఊడిపోతున్నాయే. అర్రే గైస్, అబ్బా ఆగట్లేదు ఇది, ఎంతగానో ట్రై అమ్మయ్యా, ఆగింది. ట్రేవర్, ఓరి నాయనో, నా కారు చూడండి. ఓ షట్ గైస్, ఓరి దేవుడా. అరే ఫ్రాంక్లిన్, సారీ, నీ కారు మొత్తం పాడైపోతుందిరా. ట్రేవర్, చీ గైస్, ఇదిగో చూడండి. ఓ షట్ గైస్, మేము అనవసరంగా ఈ గట్టు పైనకైతే ఎక్కించినట్టున్నాము. నా కార్ని చూడండి, మొత్తం దుగ్గు లేపుతున్నాడు. ఈ కార్కి అయితే ఇంకా ఎక్కువగా డ్యామేజే కావట్లేదు, కానీ నా కారు చూడండి ఎలా అయిపోయిందో. ఓకే గైస్, మొత్తానికైతే ఇంటికి వచ్చేసాం, కానీ నా కారు చాలా పాడైపోయింది కదా. దాంతో వచ్చేసి ఇదిగో చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ మొత్తం చేంజ్ చేసేసి ఇప్పుడు బ్లూ కలర్ అయితే వేయించాను. కానీ ఫ్రెండ్స్, ఇదిగో కార్లు చూస్తున్నారు కదా, నిజంగా చాలా ఎక్సలెంట్ గా అయితే కనిపిస్తున్నాయి. అరే ఫ్రెండ్స్, మీరు వీడియో చూసారు కదా, మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవును ఫ్రెండ్స్, మా 2 కార్లలో మీకు ఏ కార్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్.